హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సాన్నిధ్యంలో ఉండటానికి ఆయన అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకే కలుగునుగాక. మరి దినం డిసెంబర్ 1వ తారీఖు 2020 సంవత్సరం. ప్రభు మనలను గడిచిన 11 నెలలు కృపలో భద్రపరిచి, ఆయన కృపలో భద్రపరిచి, ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనకి మన పిల్లలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవునికి కలుగునుగాక. మరి భయంకరమైనటువంటి 2020 సంవత్సరం చెప్పాలంటే ప్రపంచాన్ని మరి కరోనా అనే వ్యాధి గజగజలాడించిందనే చెప్పాలి. మరి దేవుడు కృపచేత మన ఆంధ్ర రాష్ట్రం కొంతవరకు మరి కేసులు తగ్గుతున్నా, ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా అలజడ పుట్టిస్తూ ఉన్నాయి. ఏదేమైనా దేవుని మహాదయ కనికరము మన మీద మన బిడ్డలపైన ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నారు. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13 చదువును దయించి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత దేవుడు ఆయన పరిశుద్ధ రక్తంతో విమోచించబడిన ఆయన స్వాస్థ్యమైన ఆయన సొంత జనాంగానికి నీవు నా సొత్తు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తిని దేవుడు అంగీకరిస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తిని దేవుడు ఆయన ఆత్మతో అభిషేకిస్తాడు. ఆత్మతో అభిషేకించబడినప్పుడు ఒక మాట మీరు గమనించాలి. మనము దేవుని ఆత్మతో ఎప్పుడైతే అభిషేకించబడుతున్నామో, అభిషేకించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని సొత్తైన సొంత ప్రజలై ఉన్నారు. మరి దేవుని ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత ప్రియులారా, దేవుని ఆత్మ మనల్ని నడిపించు రీతిగా మనమైన మార్గంలో నడుచుకోవాలి. దేవుని చిత్తమునకు, దేవుని ఇష్టానికి విరోధముగా ఎవరు మనల్ని తీసుకెళ్ళరు కానండి. మన శరీర స్వభావం చూసారా? నా శరీర స్వభావమే నన్ను దేవుని చిత్తమునకు విరోధముగా నన్ను నడిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణదుర్గము, నా పాపశాపము నుండి, నిత్య నరకాగ్ని నుండి, భయంకరమైన శరీర అనారోగ్యము నుండి, వైద్యులకు సైతము అంతు పట్టని భయంకరమైన అనారోగ్యము నుండి నన్ను విడిపించడానికి పరలోక రాజ్యము నుండి భూలోకమునకు, హల్లెలూయా, పాపము లేని దైవ మానవుడిగా జన్మించిన నా యేసయ్యను ఆయనను సంతోషపెట్టాలంటే, ఆయన సంపూర్ణ చిత్తాన్ని నేను నెరవేర్చాలంటే ప్రియులారా, నెరవేర్చడానికి, ఆయనను సంతోషపెట్టడానికి, ఆయనను చిత్తము నెరవేర్చడానికి మరి దేవుడు మనకి, ఆయన ప్రజలకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రియులారా, శరీర క్రియలను ఏం చేస్తుందండి? అది చంపివేస్తుంది. దేవునికి స్తోత్రాలు. మరి శరీర క్రియలను దేవుని ఆత్మ చేత ఎవరిలో, ఒక విశ్వాసిలో తన శరీర క్రియలను దేవుని ఆత్మ చంపుతూ ఉంటేనండి, ఆ విశ్వాసి క్రీస్తులో జీవిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు ప్రియులారా? క్రీస్తులో జీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు. మరి అప్పుడు నీవు క్రీస్తులో జీవించు దేవుని బిడ్డవైతే అన్ని విషయాల్లో కూడా గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని మనము పొందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రములు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత,
చాలా గొప్పది. దానిని కాపాడుకోవడానికి మనము చూడండి, ఒక మాట మీకు చెప్తున్నాను. దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను ప్రియులారా ఎవ్వరూ సులకనగా చూడొద్దనేదే నా యొక్క హెచ్చరిక. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తున్నాను, మనం బాగా పాటలు పాడవచ్చు, నేను మంచిగా మీకు ప్రసంగాలు చేయొచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన విమోచించిన స్వాస్థ్యమును కాయటానికి నన్ను ఒక కాపరిగా దేవుడు నియమించాడు. కాబట్టి మరి నేను వాక్యములో నిలిచిన వ్యక్తిని కనుక, వాక్యములో నిలిచి స్వతంత్రుడిగా చేయబడ్డవాడు కాబట్టి, ఆయన నాకు ఇచ్చిన కృపను బట్టి సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చిన ఆ కృపావరాలు బట్టి నేను మీకు మంచిగా ప్రసంగం చేయొచ్చు. అంత మాత్రాన నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాననుకుంటాం తప్పది. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రియులారా, నాకంటే ముందు నా ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకుడు, నా విమోచకుడైన నా ప్రభు, ఆయన ఈ లోకాన్ని, పాపాన్ని, శరీరాశల్ని, సైతాన్ మీద గొప్ప విజయాన్ని ఆయన పొందేడు. దేవునికి స్తోత్రం. ఆ విజయశీలుడైనటువంటి యేసు ప్రభు అడుగు జాడల్లో అడుగులేసుకుంటూ నేను ప్రయాణం చేస్తే ఏం జరుగుద్ది మీకు తెలుసా? తప్పకుండా నేను ఈ ఉన్నతమైన మార్గంలో, ఈ నిత్య జీవము కలుగుజే మార్గంలో అపవాది కుయుక్తులన్నిటి మీద సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించి, హల్లెలూయా, విజయ బాటలో జీవితం జీవింప చేస్తూ నా ప్రభువు నన్ను తప్పగా నడిపిస్తాడు. ఒక్క మాట మీకు చెప్తానండి, ఒక విశ్వాసి తన జీవితంలో విజయాన్ని, జయాన్ని పొందుతూ ఉంటే అప్పుడే నువ్వు నిజమైన సంతోషము, సమాధానము, ఆనందము గల జీవితమును అనుభవిస్తావు. ఈ భయంకరమైన దినాల్లో ప్రియులారా ఒక్క మాట మీకు చెప్తున్నాను, విమోచించబడిన పరిశుద్ధ దేవుని సంఘం మచ్చ, డాగు, ముడత, ఏ అపవిత్రము, ఏ కళంకము లేని పరిశుద్ధమైన కన్యకగా దేవుని ఉపదేశములో, దేవుని పరిచర్య ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఎవరు రెండో రాకడకు ఎదురు చూస్తా ఉన్నారో ప్రియులారా, అట్టి వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యకరమైనటువంటి కృపలో మనల్ని నడిపించడానికే ప్రభు ఈ దినాన్ని ఆయన ఉపదేశాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. మరి నేను చదువు సంజలైన చల్పుని, కానీ ప్రియులారా 44 సంవత్సరాల బట్టి ఈ పరిచర్లో ఉన్నాను. నేను రక్షించబడి 45 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం విశ్వాసిగా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మరి నేను గడిచిన 44 సంవత్సరాల్లో మహాదేవుని కృపను బట్టి మరి ఆయన కృపలో భద్రపరచబడుతూ వస్తూ ఉన్నాం. కాబట్టి సమయంలో ప్రభువు మనం శరీరంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటారండి. ఆయన మన ఆత్మకు రక్షకుడు, మన ప్రాణానికి రక్షకుడు, మన శరీరానికి కూడా ఆయన రక్షకుడు. బైబిల్ చెప్తుంది, దశలోని పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మీ ఆత్మయు, మీ ప్రాణమును, మీ శరీరములను కూడా ప్రభు రాకడ వరకు ఆయన నిందారహితముగా కాపాడతాడు. అందులో ఎలాంటి అనుమానాలు మనకి అక్కర్లేదు. విమోచించబడిన దేవుని బిడ్డలండి, దేవుని వాక్యములో నిలిచిన అనుభవం కావాలి.
ఇది అంచె దినాల్లో మనం ఉన్నాం. ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. లోకము దాని ఆశయు గతించిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి భయంకరమైన ఈ దినాల్లో దేనిని మనం సమకూర్చుకుంటా ఉన్నాం? ఈ లోకాన్న, ఈ లోక ధనాన్న, ఈ లోక ఘనతలు ఎదుగుతున్నామా? దేన్ని మనం వెతుకుతున్నాం నా ప్రియులారా? అక్షయతను వెతుకు వారికి దేవుడు నిత్య జీవాన్ని తనను వాగ్దానం చేశాడు. ఏ వెతికే వారికండి? అక్షయతను వెతికే వారికి ప్రభు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు ప్రభు. కాబట్టి నా ప్రియులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, దేనిని నేను వెతుకుతా ఉన్నాను? దేనిని సమకూర్చుకుంటా ఉన్నాను? నా అంతరంగ స్వభావం దేనిని ఆకర్షించుకుంటుంది? వెరీ కేర్. నన్ను విమోచించి రక్షించిన మహాదేవుని కృపను నేను సమకూర్చుకుంటున్నానా? ఒక మాట మీరు వినండి. మోయాబు దేశము నుండి రూతు బెత్లెహేమునకు యవల కోత కాలములో ప్రవేశించింది. బాగా గమనించాలండి. రూతు కొత్త నిబంధన సంఘమునకు ముంగుర్తుగా ఉంది. ఆమె కొత్త నిబంధన సంఘమునకు సాదృశ్యంగా ఉంది. బోయాజు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఆ బోయాజు పొలములో పనలు కోసే పనివాళ్ళు ఉన్నారండి. వారు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే రూతు మోయాబు దేశం నుండి, ఒక శపించబడిన దేశము నుండి బెత్లెహేమునకు వచ్చిందో ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు బోయాజు ఆమెను గూర్చి తన పనివారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆమెను ఎవ్వరు ముట్టకూడదు. ఆమె చేను కోయివారు వెనక పనలు ఏరుకోవడానికి ఆమె వచ్చినప్పుడు ఆమె నిమిత్తము ఒక్కొక్క కోయివాడు తన గుప్పుళ్ళు అక్కడ విడిచిపెట్టాలి. నా ప్రియులారా, ఏటా గుప్పుళ్ళు? ఆమె ఏం చేసింది? తన అత్త ఇంట ఉండి, ఎవరో ఈ రూతు తన అత్త ఇంట ఉండి బోయాజు చేనులో కోయివారి వెనకాలెళ్ళి పరగా ఏరుకుంటూనే ఉంది. ఎప్పుడు దాకా? బోయాజు తనను విమోచించే రోజు వరకు అదే పని చేస్తూ ఉందండి. మన బోయాజును, మన రక్షకుడు ఈ భూమి మీద నుండి, ఒకవేళ మనం సజీవులుగా ఉండగా ఆయన రాకూడొస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయన రాకుండా రావచ్చు, లేక ముందు రావచ్చు. దాని గురించి ఏ డేట్లు ఏమీ లేదు. కానీ సమయాన్ని బట్టి చూస్తే ఆయన రాకడ బహు సమీపంగా ఉందనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. అయితే అంతవరకు బోయాజును క్రీస్తు పొలములో ఏ దేవుని బిడ్డలైతే నిలకడగా ఉంటున్నారు. ఏముందండి రూతు గురించి మీకు తెలుసా? ఒకసారి రూతు గ్రంథము 2వ అధ్యాయము 23 చదవండి. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు, కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించుచుండెను. ప్రియులారా, పరిశుద్ధులకు తండ్రి, రాత్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 22 కూడా చదువు బాబు. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, 21 నుంచి మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పిన నిన్ను. రూతు నయోమి
మోయాబు దేశం నుండి ఎప్పుడు బెత్లెహేముకు వచ్చారంటే ప్రియులారా, ఎవలు గోధుమలు కోత ప్రారంభ దినాల్లో వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత మరి ఒక మాట మీరు వినాలండి. పాత నిబంధనలో ఒక రూల్ ఉంది. పరదేశులు యెరూషలేములోకి లేక యోధా దేశంలోకి వస్తే వారు ఈ పనలు, ఈ గోధుమలు ఎవలు కోతలు కోసే కాలములో ఆ పొలము యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ కోయుచున్న వారి వెనకాల మేము పనలు వేరుకుంటామని ముందు యజమానుడి యొక్క అనుమతి లేక యజమానుడు పనివారి మీద పనివారు అందరి మీద ఒక పెద్ద పనివాడు ఉంటాడు. ఆ పెద్ద పనివారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగిన తర్వాత అతడు అనుమతిస్తే మరి వారు కోతకాలం ప్రారంభము నుండి కోతకాలము ముగిసే వరకు మరి ఆ పొలములో వారు ఏం చేస్తారండి, పరగ ఏరుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ పొలము యజమానుడు బోయాజు. అతడు నయోమికి సమీప బంధువుడు. ఇతడు గొప్ప ధనికుడు, గొప్ప ఆస్తిపరుడు. హల్లెలూయా. ఇతడు ఎంచేపు కూడా ఆశీర్వాదముతో, చెప్పాలంటే బోయాజు హృదయం అండి దేవుని ఆశీర్వాదపు మాటలతో నిండిపోయిందండి. మీకు చూపిస్తాను చూడండి. ఆ 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన స్వభావం ఎలాంటిదో చూద్దాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా చూడండి ఎలాంటి అనుబంధము ఈ పొలము యొక్క యజమానునికి అందులో పని చేస్తున్న కోత కోర్చున్న వారికి ఉన్న అనుబంధం ఎలాంటిదో చూడండి ప్రియులారా. చాలామంది మరి ఈ రోజుల్లో ప్రభువుని తెలుసుకున్నామని చెప్పిన వారు, బైబిల్ చదివేవారు, ప్రార్థనలకు వెళ్ళేవారు, అక్కడక్కడికి వెళ్ళి సాక్ష్యాలు చెప్పేవారికి పొలాలు ఉంటేనండి వారు నిజస్వరూపము ఇలాంటి కోతకాలాల్లో వ్యవసాయం పనిలో బయటపడుతూ ఉంటారు. మరి ఇప్పుడంటే పని వాళ్ళు ఎవరు, రైతు గట్టిగా చెప్తే నీకు నమస్కారం చెప్పి ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ రోజుల్లో. కానీ మా చిన్నప్పుడు అలా ఉండేది కాదు. దేవుని స్తోత్రం. చాలా పని చేస్తున్నవారు, పొలాల్లో పనిచేసేవారు, ఆ రైతుకి, ఆ పొల యజమానునికి ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. చూడండి ప్రియులారా, సర్వసాధారణంగా రైతు పొలంలోకి వచ్చినప్పుడు, పనివారు పనిచేస్తున్నప్పుడు వారు వాడే భాష ఏంటంటే, మీరు సరిగ్గా కొయ్యటం లేదు, మీరు సరిగ్గా పనిచేయటం లేదు, ఇలాంటి సంభాషణే మరి కోయివారు మధ్యని ఆ రైతు మధ్యని జరుగుతూ ఉంటుందండి. కానీ బోయాజు పరిస్థితి అలా లేదు. బోయాజు తన పొలానికి వచ్చినప్పుడు కోయుచున్న వారితో ఏం చెప్తున్నాడు ఆయన? బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును కాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎంతటి అనుబంధం అండి ఇది. బోయాజు పనివారితో ఏం చెప్తున్నాడు? మీరు చేను కొత్త ఉన్నారు, ఇక్కడ మీకు హాని జరగకుండా, ఎలాంటి హాని చూడండి. మీకు మాట చెప్తున్నాను. మరి మనకు తెలుసు వ్యవసాయం కలిగినటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మరి మా చర్చి చుట్టూ, మా ఇంటి చుట్టూ పొలాలే, ఇటు వెనకాల ముందు 4 వైపులు కూడా. ఈ పొలము బాగా పెరిగిపోయినప్పుడు మరి కోత కోస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అండి ఆ పంట లోపల
ఏ ఇసవ పురుగులు ఉన్నాయో, ఏ పావులు ఉంటాయో, ఏ హానికరమైనవి ఉంటాయో ఎవరికీ తెలియదు. అందుకని బోయాజు ఏం చెప్తున్నాడు? తన చేను కోయిచున్న పనివారితో ఏమంటున్నాడు ఆయన? యెహోవా మీకు ఏ హాని జరగకుండా నా చేనులో మీరు పని చేస్తున్నారు కనుక మీకు ఎలాంటి హాని రాకుండా యెహోవా మీకు తోడైయుండును గాక. వారేం చెప్తున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను విశ్వాసులైన వారికి ఎవరికైనా పొలాలు ఉంటే దయించి చెప్తున్నాను, అక్కడ పని చేస్తున్న వారికి ఆ రైతుకి ఇలాంటి అవినయ అనుబంధం ఉండాలి. దేవుని అప్పుడే మన సాక్ష్య జీవితం నిలకడగా ఉంటుంది. అక్కడే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం అనేది దేవుని యొద్ద ఉంది. ఒకసారి మీరు సామెతలు 10:22 సలం దయించి త్వరగా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అయ్యా, ఏమి చెప్పబడుతుంది? సత్యవాక్యం ఏం చెప్తుంది మనకి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది నీకు. యెహోవా ఆశీర్వాదం మొట్టమొదటిచ్చే ఐశ్వర్యం ఏంటి తెలుసా మీకు? ఆత్మ సంబంధమైన ఎదుగుదల. అయ్యా, చిన్న మాట మీకు చెప్పు. మోసపోకుడి, దేవుడు ఎక్కరింపబడు. అందరికీ ఒక మాట మనం చేస్తూ ఉన్నాను. మనము గంటల తరబడి మరి చాలామంది దేవుని మన సహవాసంలో ఏంటి ఇంకా చాలా ప్రాంతాల్లో కొంత సమయాన్ని రోజు ఒక 2 గంటలు 3 గంటలు ప్రత్యేకంగా ప్రార్థనకి సమయం సమకూరుస్తున్నారు. అలాగ ప్రార్థించే వారిని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా దేవుడు అలాంటి ప్రార్థన అనుభవంలోనికి ఆ బిడ్డల్ని సమృద్ధిగా నడిపించుగాక. కానీ ఒక సత్యాన్ని మాత్రం మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. మనం ఏదో ప్రార్థన చేస్తూ తృప్తి పడిపోతూ ఉంటే ప్రయోజనం లేదు. ప్రార్థించాలి. దానికంటే ప్రాముఖ్యముగా వాక్యమునకు మన హృదయాల్లో ఏం చేయాలి? ఉపదేశానికి చోటు ఉండాలి. హృదయంలో ఎందుకు దేవుని వాక్యానికి చోటు ఉండాలి? ఇర్మియా ప్రవచనంలో ఏముంది మీకు తెలుసా? హృదయము 17వ అధ్యాయంలో అనుకుంటా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అక్కడతో ఆగిపోలేదండి ఇర్మియా భక్తుడు. అది ఘోరమైన వ్యాధి గలది. అయ్యా, ఇర్మియా అక్కడున్న యోధా ప్రజలు హృదయాల గురించి మాట్లాడుతూ లేదైనా, ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎవరు మనోనేత్రాలు? ఇర్మియా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుని కృపలో నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మంచి ప్రవక్త. అదే టైంలో ఆయన ఇతరులకు బోధిస్తూ ప్రవచనాలు చెబుతూ ఇలాగ సాగుతూ ఉన్నప్పుడు ఆయన హృదయం ఆయన్ని ఎలాగ మోసం చేస్తుందో దానిని బావుగా ఎరిగిన వాడు ఇర్మియా భక్తుడు. పనివాడు జీతానికి అర్థమైందా లేదండి? పనివాడు ఎవరు? పనివాడు జీతానికి పాత్రుడు. ఇర్మియా చేసే పనికి దేవుడు జీతం ఇస్తాడు. యెరూషలేము అంతా కాల్చబడి యూదా ప్రజలందరూ బబేలుకు బబులోను శరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇర్మియాని దేవుడు ఆశ్చర్యకరంగా పోషించాడండి. ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన్ని సంరక్షించాడు. ఎవరిని? ఇర్మియాని దేవుడు విడిచిపెట్టలేదు. అదే టైంలో ఆయన తన హృదయ స్థితి ఏమై ఉంది, తన హృదయంలో ఎలాంటి ఘోరమైన మోసం జరుగుతుంది,
ఈ గొప్ప సత్యాన్ని యిర్మీయా బాగుగా గుర్తించాడు. బాబు, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనము అదే చేయాలి. నేను ఎప్పుడు మీతో ఒక మాట చెప్తా ఉన్నాను, మంచి ప్రసంగాలు చేయటం వల్లనే పరలోకం వెళ్ళండి. అర్థమైందా? మంచి ప్రసంగాలు చేయటం వల్ల, ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల మారు మనసు పొంది ఆయన కృపలో నిలబడి హృదయంలో జరుగుతున్న మోసం అంతటిని ఎరిగి ఆ మోసాన్ని జయించడానికి, ఎదిరించడానికి అవసరమైన జీవము గల 2 అంచులు వాడగల ఖడ్గము, ఆ ఖడ్గముతో హృదయంలో జరుగుతున్న మోసాన్ని ఎప్పటికప్పుడు వాక్యమనే ఖడ్గంతోనే ఖండిస్తూ దాన్ని బయటకు తోసేయాలండి. యెరూషలేం పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి? అందులో ఒక గుమ్మం ఉంది, పెంట గుమ్మం. హల్లెలూయా. అందులో 12 గుమ్మాలు, గుమ్మం పేరు ఏంటండి? పెంట గుమ్మం. మీరు బాగా వినాలి. యెరూషలేము ఒక విమోచించబడిన దేవుని బిడ్డకు సాదృశ్యంగా ఉంది. దానికి గొర్రెల ద్వారం ఉంది. ఇలాగ 12 గుమ్మాలకి 12 పేర్లు ఉన్నాయి. అందులో ఒక గుమ్మము పెంట గుమ్మం అండి. ఈ పెంట గుమ్మం యొక్క పనేటి మీకు తెలుసా అండి? యెరూషలేములో అనవసరంగా పెరిగిపోయిన పెంట అంతటిని కూడా ఆ గుమ్మం ద్వారా ఏం చేయాలి? యెరూషలేము వెలపడికి మోసుకు బయటికి పంపేయాలి. అలాగే ప్రియులారా, మనలో కూడా పెంట విషయాలు అపోస్తలుడైన పౌలు గారు నిజంగా చెప్పాలంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలు ప్రజల్లో రాజైన సౌలు, బెన్యామీను గోత్రికుడైన సౌలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయ్యాడు. ఆయనను బట్టి ప్రియులారా, బెన్యామీను గోత్రానికి ఒక మంచి ఇలువ ఉందండి. ఎక్కడ? యెరూషలేములో, ఇశ్రాయేల్ ప్రజల మధ్య. కాబట్టి ఈ పౌలు గారు, సౌలు ఒకప్పుడు ఆయన పేరు. ఆయన పేరేంటండి? ఇశ్రాయేలు రాజు, మొదటి రాజు సౌలు గారు. అదే పేరండి ఎవరికి? ఈ పౌలు గారికి మొదట. ఆయన మరి చాలా గమానీయులు అనేటువంటి గొప్ప ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన ఒక గొప్ప ప్రవీణుడైనటువంటి ఒకని యొద్ద శిష్యవర్గం చేసి ఆయన ధర్మశాస్త్రం అంతటిని ఎరిగినవాడు, గొప్ప విద్యావంతుడు, రాజకీయంగా గొప్ప పలుకుబడి గలవాడు. ప్రపంచంలోనండి ఏ మనుషుడు కూడా మనుషులు చంపే అధికారం పొందలేదండి ఒక పౌలు గారు, ఒక సౌలు తప్పించి. ఇన్ని కలిగి ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభువును గూర్చిన దర్శనం ఆయనకు దొరికిందో, ఎప్పుడైతే దేవుడైన మనోనేత్రాలు వెలిగించాడు, వెంటనే ప్రియులారా, పౌలు గారు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యమునకు పరిశుద్ధాత్మనికి తన హృదయములో సమృద్ధిగా చోటిచ్చాడు. అది ఈ రాత్రి మాట మీద మీరు మనసు పెట్టండి. విమోచించబడ్డ విశ్వాసులమైన మన బ్రతుకుల్లో ఏ రకమైన వాటమి కలిగిన జీవితం లేకుండా ఎల్లప్పుడూ అన్ని విషయాలు గొప్ప జీవితం జీవించాలంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విశ్వాసి పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను ఏమేమి కలిగి ఉన్నాను, నా జ్ఞానం, నా పేరు ప్రఖ్యాతులు, రాజకీయంగా నాకున్న పేరు, ఆ ప్రఖ్యాతం, ఆ విద్య, ఇదంతయు నేనేం చేస్తున్నాను? పెంటతో సమానముగా చేస్తాను. ప్రతి విశ్వాసులు ఒక పెంటగుమ్మం ఉందండి. ఆ పెంటగుమ్మం పని ఏంటంటే ఎలపడున్న పెంట లోపలికి తీసుకోవడం కాదు. ఆ గుమ్మం ఉంది అయ్యా, లోపడున్న పెంటకు సంబంధించింది అంతా బయటికి పంపేయాలి.
మన శరీరంలో మనం అనుదినము తినే తిండి, తాగే నీరు వెలపడికి ఎలాగైతే పోతా ఉందో, అలాగే దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి అపవిత్రత, ప్రతి చెడు, ప్రతి దుర్నీతి, దేవుని వాక్యములకు లోబడలేనటువంటి మొండి వైఖరి, దేవుని వాక్యమునకు సోటివ్వలేనటువంటి ఒక కఠిన మనసు, దేవుని వాక్యమును ఎదిరించే దుష్ట స్వభావం, ఇవన్నీ పెంట గుమ్మం ద్వారా ఏం చేయాలి? బయటికి పంపేస్తా ఉండాలి. బయటికి పంపేయాలి ప్రియులారా. చాలామంది విశ్వాసులు ఈ పెంట గుమ్మాన్ని బయటికి పంపే, లోపల ఉన్న వాటిని బయటికి పంపే పనే, కానీ బయట ఉన్న పెంటను మాత్రము లోపల తీసుకోకూడదు. అర్థమైంది మీకండి? హల్లెలూయా. హృదయము మోసకరమైంది. ఈ మోసకరమైన హృదయము శరీరానికి, మోసకరమైన హృదయానికి అవినావ బంధం ఉందండి. అయ్యా, నీవంటే నాకెట్టో, నేనంటే నీకెట్టో, అలాగా ఒక సంబంధం ఉంది. కనుక హృదయములో ఎప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడ్డ విషయాలే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇలాగ ఉత్పత్తి అవుతున్న ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? దాన్ని బయటికి పెంట గుమ్మం ద్వారా పంపేయాలి. ఇలాంటి విషయాలను మనం పెంట గుమ్మం ద్వారా బయటికి పంపేస్తేనే ప్రియులారా మన విషయంలో హల్లెలూయా ఈ రూతు 2:23 నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడండి? మరోసారి చదవండి ఆ మాట. రూతు 2:23. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికెత్తుల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. రూతులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, బోయాజు పనిగెత్తుల యొద్ద నిలకడగా ఉందండి. విమోచించబడిన దేవుని ప్రజలమైన మనమండి, ఒక విషయం మీరు బాగా మనసు పెట్టండి ప్రియులారా, ఏ ఉపదేశ క్రమమునకు దేవుడు మనల్ని అప్పగించాడు, ఆ ఉపదేశ క్రమములో మనం ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. ఇతను మా ప్రియ సహోదరులు పెద్దాపురంలో ఉన్న ప్రియులు వరకుమార్ గారు ఈ దినం నాతో చాలా సమయం మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మేమిద్దరం అలా మేము మాట్లాడుతున్నప్పుడు ఈ ఆత్మీయ విషయాల గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అత్యల్పునైన నన్ను నిలవబెట్టి ఆయన ఆత్మ ద్వారా ఎలాగటి ఉపదేశాలు ఇస్తున్నారో, ఎలాగా మనలను ప్రోత్సహిస్తూ ఉన్నారో ఆ సహోదరుడు నాతో ఒకసారి వివరిస్తూ ఉన్నారు. రక్షించబడిన దేవుని ప్రజలమైన మన హృదయాల్లో దేవుని వాక్యమునకు చోటు ఉండాలి. వాక్యం అక్కడ నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మనలో ఏం చేయాలండి? దేవుని వాక్యంలో మనలో నిలిస్తేనండి రూతు బోయాజు పనివారి యొద్ద ఎక్కడండి? కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. అయ్యా, విమోచించబడిన దేవుని ప్రజలమైన మనము బోయాజును, యేసుక్రీస్తును మన రక్షకుడు, హల్లెలూయా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటానికి దేవుడు ఏ ఉపదేశకుల్ని 5 రకాల పనివారిని ఎంచుకున్నాడు. ఆయన అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సంఘ కాపరులు, హల్లెలూయా,
సువార్తికుడు. ఈ 5 రకాల ఉపదేశముల ద్వారా ఒక విశ్వాసి క్రీస్తులో సంపూర్ణుడవుతాడండి. ఏమవుతాడు? ఒక మాట మీకు నేను చెప్తున్నాను. దేవుడు అనుగ్రహించే ఉపదేశమును అంగీకరించి ఆ ఉపదేశములో నిలిచి ఉంటే, అలాగా ఆ ఉపదేశములు ఎవరు నిలిచి ఉంటున్నారో వారు ఏమవుతారు మీకు తెలుసా? ఆ ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారుగా ఎదుగుతూ ఉంటారు. ఎవరైతే క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణతలో ప్రియులారా ఎదుగుతూ ఉన్నారో అలాంటి వారు ఏం చేయబడతారు? కడబోరం రోగినప్పుడు, ఒకవేళ మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు కడబోరం రోగుద్ది. ఆ కడబోరం మ్రోగేటప్పుడు ఒకవేళ ఈ లోకయాత్ర ముగించి వారు సమాధుల్లో నిద్రిస్తున్నాం లేక సజీవులుగా ఉన్నాం, హల్లెలూయా హల్లెలూయా, వారికి అప్పగించబడిన ఉపదేశ క్రమములో నిలిచి ఉన్నారు. వారు వాక్యములు హృదయములో నిలవబడి ఉంది. వాక్యములో ఉన్న హృదయములో నిలిచి ఉన్న దేవుని వాక్యము ద్వారా హృదయములో ఉన్న మోసకరమైన స్థితి అంతటినీ పెంట గుమ్మం ద్వారా బయటికి పంపేస్తున్నారు. చూడండి ఒక మాట, హృదయములు మనలో దాగున్న అసూయలు, కక్షలు, గర్వములు, ఎదిరించే స్వభావం, మూర్ఖత్వము, ఇలాంటి చెడ్డవన్నీ కూడా మనుషులను అపవిత్రపరుస్తాయని వాక్యం చెప్తుంది. వాటి ద్వారానే మానవుడు విమోచించబడి దేవుని ప్రజలు మహిమలోనికి బదులు నరకానికి వెళ్తారండి. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి ప్రియులారా? ఉపదేశములో నిలకడగా ఉండాలి. హృదయంలో కలుగుతున్న మోసాన్ని దేవుని వాక్యపు వెలుగులో చూడాలి. తన హృదయ వ్యాధిని గ్రహించిన వాడు ధన్యుడండి. నా హృదయం నన్ను మోసం చేస్తుంది. ఆ మోసస్థితిని నేను గుర్తిస్తే నేను ధన్యుణ్ణి. హృదయంలో నిలిచి ఉన్న మోసం పోసైతానంటే పోదండి. హల్లెలూయా, పోసైతానంటే పోద బాపతి. దేవుని వాక్యములకు సంపూర్తిగా లోబడి వాక్యమనే ఖడ్గంతో నువ్వు నీ హృదయంలో జరుగుతున్న మోసాన్ని నువ్వు ఎరిగి దాన్ని ఎదిరిస్తే అప్పుడు పెంటగుమ్మం ద్వారా మనలో ఉన్న పెంట అంతా బయటికి పోతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ లోక పెంట అంతా బయటికి పోయిందో, ఏమండి, విశ్వాసి హృదయం చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పుడే విశ్రాంతిగా ఉంటుంది. అప్పుడే క్రీస్తు అనుగ్రహించే సమాధానముతో, హల్లెలూయా, కొలస్సీ 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నట్లుగా అప్పుడేనండి ప్రియులారా క్రీస్తు అనుగ్రహించే సమాధానముతో మన హృదయాలు ఏలబడతాయండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా 17:5 పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైన, అన్నిటికంటే ఘోరమైన, అయ్యా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న కరోనా వ్యాధి కంటే, హల్లెలూయా, ఏంటండి, ఈ కరోనా వ్యాధి కంటే ఘోరమైన వ్యాధి ఎక్కడుందంటే మానవ హృదయంలో దాగి ఉంది. ఆ వ్యాధికి మంచి మందు అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చే ఉపదేశం, మంచి ఔషధం ఎక్కడుంది? దానికి మంచి మందు ఎక్కడుంది? ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి వచ్చే క్రీస్తు అనుగ్రహించే ఉపదేశము హృదయం అనే వ్యాధిని బాగు చేస్తుంది. హృదయం అనే వ్యాధి స్వస్థతపరచబడుతుంది. ఏమంటే శరీర రోగము నీకు బాగుపడినా దేవుడు కృపచేత నువ్వు ఏదో రకంగా ప్రభు దైవంలో, వైద్యం వల్ల ఏదో రకంగా నువ్వు శరీర వ్యాధిలోంచి బాగుపడి బయటకు వచ్చినా హృదయ వ్యాధిగా నీకు నయం కాకపోతే
హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిగా నీకు తగ్గకపోతే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమాధానంగా ఉండలేవు. నీకు సమాధానం ఉండదు, నీ నీ ఇంట్లో వారికి సమాధానం ఉండనివ్వు, నీ గ్రామానికి సమాధానం ఉండనివ్వు, నీ దేశానికి సమాధానం ఉండదు. మనలో ఉన్న పెంట గుమ్మం ద్వారా ఏం చేయాలండి? ఈ పెంట అంతా బయటికి వెళ్ళిపో. అలా వెళ్ళిపోవాలంటే ఖండించే వాక్యం, గద్దించే వాక్యం, శిక్షించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, ఈ ఉపదేశాలు, ఇలాంటి వాక్యపు ఖడ్గాలు మన హృదయాంతరంగంతో పోరాడుతూ ఉండాలి ఎప్పుడు. అలా పోరాడడానికి మన హృదయం తెరవాలండి. మన హృదయాలు తెరవాలి. బోయాజు పొలము యొద్ద రూతు నిలకడగా ఉన్నట్లు. ఎక్కడండి? గోధుమ కోతలు, ఎవల కోతయు గోధుమ కోతయు ముగియు రోజు వరకు బోయాజు పనిగెత్తుల యొద్ద రూతు నిలకడగా ఉన్నట్టు. క్రీస్తు యేసు ప్రభు ద్వారా నియమించబడ్డ సంఘం ఇవాళ బతుకు తెరువు కొరకు అందరూ బైబిల్ పట్టుకుని సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఉపదేశం క్రమం ఏముండదా అంటే ఊరదు అంటారు, ఏదో చెప్పుకుంటూ పోతారు. ఇలా డాన్ ఎలాంటోడు, లాడి ఎలాంటోడు, ఇలా అలాంటోడు, ఆవిడ ఎలాంటి ఆవిడ, ఇడు ఇలాంటి ఆవిడ, ఇలా అక్కడ ఆవిడ చూశాను, ఇక్కడ ఏవిని చూశాను, ఆ సినిమాల్లో ఆవిడ చూశాను. ఇస్వాల్ సినిమాకి వెళ్ళొచ్చు, అసలు నువ్వు ఎలా చూసావు వెళ్ళకుండా? అర్థమైందా లేదా అండి? హల్లెలూయా. ఇలాంటి కాకమ్మ కథలన్నీ కట్టిపెట్టి హృదయంలో ఉన్న మోసపు స్థితి నుండి విమోచించాం. శక్తి కలిగిన వాక్యానికి హృదయాల్లో చోటు ఉండి ప్రియులారా, అప్పుడు మనం రక్షించబడతాం. అప్పుడు మన ప్రియుడైన బోయాజుని మన రక్షకుడు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు, నువ్వు నిద్రించినప్పటికీ, అప్పటికి ఒకవేళ లోకయాత్ర ముగించినాం, లేదు సజీవులుగా ఉన్నాం, కనురెప్ప పాటులో మూడవ ఆకాశంలో ఉన్న దేవుని సభా పర్వతము నుండి ప్రభు మధ్యాకాశాన్ని దిగుతాడు. అదే టైంలో కనురెప్ప పాటులో హల్లెలూయా చనిపోయిన పరిశుద్ధులు, లేక ముందు చనిపోయిన పరిశుద్ధులు ప్రభువుని ఎదుర్కొంటారు. రెండవది సజీవులైన పరిశుద్ధులు ఎదుర్కొంటారు. ఆ దినాలు బయటికి చాలా సమీపంగా ఉన్నది. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. నా ప్రియ మోసపోకునే దేవుడు వెక్కిరింపబడు. ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యానికి చోటివ్వండి. మనసులో దేవునికి మనుషులకు విరోధముగా పనిచేస్తున్న ఆ దుష్ట స్వభావం నుండి ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధంగా కడుక్కోవాలి. అపోస్తలులు 24:16 వచనం ఎప్పుడు చదువుతా ఉండండి. మనుషుల ఎడల దేవుని ఎడల నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా కాపాడుకుంది. అలాంటి జీవితం ఎంతో ధన్యకరమైనది. అలాంటి జీవిత స్థితి ఎంతో ధన్యకరమైనది. నన్ను నేను మోసపుచ్చుకుంటే, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటాం వల్ల మనకు కలిగే లాభం ఏంటి చెప్పండి? మోసపోకుడి, దేవుడు ఎక్కిరి హృదయంలో ఉన్న ఘోర వ్యాధి నుండి విడిపించేది జీవము గల రెండొంచులు వాటిగల కప్పమనే వాక్యం ఒకటి. దానికి మనలో చోటిస్తే, ఆ వాక్యం చేత చోటివ్వాలి, దాంతో ఖండింపబడాలి. నా హృదయంలో ఉన్న మోసకరమైన, నన్ను మోసం చేసి నరకాన్ని తీసిపోయే ఆ స్థితిని దేవుని వాక్యం చేత అది నన్ను ఖండించాలి. లోపల స్థితి అంతా ఖండించడానికి వాక్యానికి నేను అనుమతి ఇవ్వాలి. వాక్యం నాకు హృదయమైన తలుపు తెరవాలి. అప్పుడే జీవము గల సజీవమైన వాడిగల రెండంచులు గల వాడిగల ఖడ్గమనే వాక్యము నాలో బలంగా పనిచేస్తాడు. అలాగ పని చేయించడానికి మనలను మనం సజీవులుగా అర్పించుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి ప్రభువు ఇంతవరకు మనలను ప్రేమించి మనతో మాట్లాడిన దాన్ని బట్టి నేనైతే ఇందాక యెషయా ప్రవచనం 31:5 వచనం గురించి చెప్పాలనుకుని వచ్చాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు
ఆయనకు అనుకూలంగా నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నేను ఇలా నిలబడి ఉపదేశించడానికి నా కొరకు ప్రార్థించిన ప్రియ సహోదరులందరికీ ప్రభునందు నా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా మరి ప్రభునందు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దాని బాబు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఘనత మీకు, మహిమ మీకు, ప్రభావం మీకు తండ్రి. ఈ రాత్రి ఇచ్చిన అమూల్యమైన ఉపదేశాలు బట్టి మీరే మహిమ పొందాలి దేవా. ఏ మానవుడికి ఘనత రాకూడదు. మీకు మహిమ, ఘనత, ప్రభావం మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవా, కృపగల తండ్రి, మాతో మాట్లాడుచున్న దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ అద్భుతమైన కార్యాలు మా పట్ల జరిగించి మీ సేవకులను బలపరిచి మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నీ సన్నిధిలో మేము నాయన అయ్యా నిలకడగా ఉండేవారంగా, వాక్యమందు నిలిచి ఉండేవారంగా, నన్ను ఇక్కడున్న మమ్మల్ందరినీ మాతో కలిసి రాత్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్థిరపరచండి నాయన. హృదయ మోసములో ఎవరు పడిపోకుండా, చేయుచున్న భక్తిని బట్టి తృప్తి పడిపోయి ప్రభా మేమేదో సాధించేమనుకునే ఆలోచనలో కాకుండా ప్రభా మా హృదయ మోసాన్ని గుర్తించిన వారమై, సంపూర్ణంగా మనోనేత్రాలు వెలిగించబడిన వారమై, మా అవిధేయత ఏంటో, మా లోపములేంటో గ్రహించిన వారమై ప్రభా నీ సన్నిధిలో స్థిరపడినట్లుగా మరొకసారి మీ కృపను చూపమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఈ సమయం అందు తండ్రి విత్తబడిన వాక్యం మా జీవితాలు నూరంతలుగా ఫలించాలి నాయన. ప్రభా నీ మాటలు మా బ్రతుకుల్లో ఫలించాలి తండ్రి. మీరే కార్యమును జరిగింప చేయండి ప్రభా, మీరే కార్యమును జరిగింప చేయండి నాయన. అయ్యా మా ప్రాణాత్మ దేహములను వెలిగించండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ చిత్తమును సంపూర్తిగా నెరవేర్చినట్లుగా అయ్యా మీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి నాయన. నీకే స్తోత్రములు. వాక్యం విత్తన మీ సేవకులకు నూతనమైన బలము, నూతన శక్తిని అనుగ్రహింప చేయండి. విత్తబడిన వాక్యం అనేక మంది హృదయాల్లో లోతుగా నాటపడినట్లుగా ఎందరైతే విన్నారో, ఇంకా ఎవరెవరైతే వినబోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి నీ వాక్యమందు ప్రతి ఒక్కరిని స్థిరపరచండి నాయన. అయ్యా రూతు ఎలాగైతే ప్రభా అయ్యా బోయజు పొలం యొద్ద నాయన నిలకడగా ఉన్నదో నాయన, మేమును మీ సన్నిధిలో నిలకడగా ఉండి మీ కొరకు కనిపెట్టుకునే వారంగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి నాయన. మీకే స్తోత్రాలు. అటువంటి కృపను అయ్యా నాకు మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకముందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభుకి సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగు, యేసు నామమునికే మహిమ జయము కలుగును గాక. ఆమేన్.